జై శ్రీరామ్. ఈరోజు నా వీడియోలో నేను చెప్పేది సినిమా రివ్యూ. సీతారామన్ తర్వాత చిన్నాయి నేను వెళ్ళింది మళ్ళీ మహారాజు విజయ్ సేతుపతి సినిమా. మొన్నే చూశాను. అరే కొత్త సినిమా రిలీజ్ అయిందా అంటే అవునమ్మా అన్నాడు. మరి ఆయన సినిమాలు బాగానే ఉంటాయి కదరా, వెళ్దాం అనుకున్నాను. ఇంకేముంది, ఫాదర్ అండ్ డాటర్ ఎఫెక్షన్. అసలు నాన్న కూతురు ఇక్కడ బాగుంది సినిమా. ఈ ఫాదర్ డాటర్ ఎఫెక్షన్ అంటే అసలే నాన్న కూతురు కదా. నాన్న చచ్చిపోయి 20 ఏళ్ళు అయినా నా మాటలు, నా ఉదయం, నా 3 పూటల నాన్న ఉండాల్సిందే. అసలు ఆడపిల్లకి నానంటే ధైర్యం. మా చుట్టాలు ఆవిడ పద్దాక నాన్న నాన్న అంటావు, మీ నాన్న నీకేం చేయలేదు తెలుసా? తెలుసు. అంటే తన పరిధిలో తన ఆలోచన అన్నిట్లో వైనంగా ఉండేది. ఏం చేయలేదంటే తనున్నాడన్న ధైర్యం ఉండేది. చిన్న పిల్లగా అటు ఇటు తిరుగుతూ ఉండేదాన్ని. అందరూ చాలామంది అంటే ఎక్కువ అమ్మకి అన్నయ్యలు ఎక్కువ ఉండేది అన్నమాట. ఊరంతా అన్నయ్యలే, వరుసలే అవి. చిలక అని పలకరించేది నన్ను. తెల్లగా ఉండేది శేఖరం మావయ్య అని. 7 ఏళ్ళు అంతే, 8 ఏళ్ళు అమ్మ చచ్చిపోయిన సంవత్సరమే. ఎగతాలు పట్టించడానికి పెద్ద ఆయనలేండి, నేనేమో చిన్నపిల్లని కదా. రామాలయం దగ్గర మీటింగ్ పెట్టే వాళ్ళందరూ ఆడుకుంటా తిరుగుతూ ఉండేదాన్ని కదా. చిరగా అనేవాడు. నాకు కోపం వచ్చేది, బాగా కోపం వచ్చేది. తెల్లగా సన్నగా తిరుగుతూ ఉండేదాన్ని. అంటే నాన్న స్పెషల్గా రెడీ చేసేది నన్ను, నేను అట్లనే తిరుగుతూ ఉండేదాన్ని. నాన్న నేను వెంటనే నన్ను ఏమన్నా అనగానే వెంటనే వెళ్ళి నాన్నకి చెప్పింది నేను. నాన్న మామయ్య నన్ను అన్నాడు. నాన్న ఆయన తెల్లగా ఉండేది, ఆయన కూడా. మామయ్య ఈసారి నేను పిలిస్తే బెండకాయను. రామాలయంలో అంతమంది కూర్చునేవాళ్ళ, పెద్ద మనుషులు అందరూ కూర్చునేవాళ్ళ. మళ్ళీ మరుసటి రోజు వెళ్ళానా అన్నాడు నుంచొని. ఏంటి బెండకాయ, మా నాన్న చెప్పాడు అనమని అని చెప్పి వచ్చేసి. అంటే అంత తండ్రి. మళ్ళీ నాన్నతో చిన్నప్పుడు అసలు నేను ఎప్పుడు మాట్లాడలేదు. ఎప్పుడో ఒక 9 సంవత్సరం అట్లా, ఆ సంవత్సరంలోనే ఏమో ఒకసారి ఆకలి సినిమాకి తీసుకెళ్ళేవాడు నాన్న. సైకిల్ మీద ముగ్గురిని, అమ్మని నన్ను తీసుకెళ్ళేవాడు సినిమాకి. ఆకలి అవుతుంది నాన్న అంటే చెంపపెట్టి కొట్టిండు. ఇంకా అది మొదలు నేను నాన్న ఎప్పుడు ఆకలి అని అడిగింది లేదు. నాకు ఏదైనా ఒకసారి చెప్తే ఇంకా అది ఇంక మళ్ళీ చేయను అంతే. నాన్నతో అసలు నేను ఎప్పుడూ మాట్లాడింది లేదు. నాన్న చెప్పింది తినడమే. నా పెళ్ళయిన తర్వాత కూడా నేను నాన్నతో నా పెళ్ళయిన తర్వాత కూడా మాట్లాడుకునేవాళ్ళం. అంటే నేను మాట్లాడితే నాన్నతోనే మాట్లాడేదాన్ని, ఇంకెవ్వరితో మాట్లాడేదాన్ని కాదు. లేకపోతే అసలు మాట్లాడేదాన్ని కాదు. ఆయన ఎన్నో చెప్తూ ఉండేవాడు, నేను చెప్పేదాన్ని కాదు కానీ వింటూ ఉండేదాన్ని. అసలు నేను ఎప్పుడు కోపంగా కూడా నాన్న అని కోపంగా ఒక్కసారి కూడా అనలేదు. ఆ ఫీలింగ్ బాగుంటుంది కదా. ఇవాళ మాట్లాడుతూ ఉంటారు కదా పిల్లలు, నాకు ఎంత సాటిస్ఫాక్షన్గా ఉంటుందో. పండగ వస్తే డ్రెస్ వేసుకోమంటే ఏ డ్రెస్ వేసుకోవాలి అని నాన్న అడిగి వేసుకునేదాన్ని. నాకంటూ నేను ఇంకంతే, ఆయన ఉన్నాడు, నేను ఏం చేశాడు అనేది నాకు ఇంకొంచెం, ఆయన ఉన్నాడన్న ధైర్యం. పర్ఫెక్ట్గా ఉండేవాడు. ఇంట్లోకి ఏం కావాలి, భార్య ఏం కట్టుకోవాలి, పిల్లలు ఏం కట్టుకోవాలి, నలుగురిలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, ఆడపిల్లకి తండ్రి ఉన్నాడన్న ధైర్యం ఎంత గొప్పగా ఉంటుంది. ఈరోజు మళ్ళీ సేమ్ అట్లనే చిన్నాయి. కానీ ఆడవాళ్ళకి ఆయన ఉన్నాడన్న ధైర్యమే నాకు. కానీ ఆడదానికి ఫ్యామిలీ ఉంటే ఇంకెంత ధైర్యంగా ఉంటారు వాళ్ళు. ఆ ధైర్యం వినయాన్ని ఇవ్వాలి. అహంకారం వస్తే కొంచెం మాటలు తడబడతాయి, అంతకుమించి ఏముంది. కానీ నాన్న వెళ్ళిపోతూ ఏదన్నా కష్టం వచ్చినప్పుడు బాగా ఏడ్చేవాడు నా గురించి. నేనేం చెప్పేదాన్ని కాదు, నన్ను అడిగేవాడు. ఏంటమ్మాగో వాళ్ళు అట్లా చెప్పారు, వాళ్ళకి చెప్పామంటగా, వీళ్ళకి చెప్పామంటగా అని అడిగేవాడు. నేను నీకు చెప్పలేదంటే నేను ఇంకెవ్వరికి చెప్పలేదని అట్లనే ఉండేదాన్ని. అంటే నాన్నకి తప్ప ఇంకెవ్వరితో మాట్లాడేదాన్ని కాదు. మా అత్తయ్య ఒకసారి అడిగింది, అది మేమందరం కూర్చొని మాట్లాడుకున్నా అది మాట్లాడదురా మా నాన్న అడిగాడు నన్ను.
ఏమ్మా ఎందుకు మాట్లాడవు అన్న, మాట్లాడితే రామయ్య వింటాడు కదా నాన్న. ఎంత అది మామూలుగా క్యాజువల్గానే చెప్పేదాన్ని నేనేమి ప్రిపరేషన్ అంటూ నాకు అసలు ఎప్పుడు ఉండదు లైఫ్లో. కొన్ని లెక్కలేసి ప్రిపేర్డ్గా కొన్ని సంవత్సరాలు బతికాను, లెక్కలన్నీ తప్పులైపోయినాయి. ఆ తర్వాత అంతకుముందు ఎట్లా ప్రిపరేషన్ లేదో ఇప్పుడు కూడా ప్రిపరేషన్ లేకుండానే ఉంటాను నేను. ఎందుకు చేస్తాను ఈ వీడియోలు? ఎవరు చూస్తారు? చూసేవాళ్ళు ఏం ఉండరు కదా, వ్యూస్ ఏమి రావట్లేదు కదా, అయినా ఎందుకు చేస్తున్నాను? నాకేం ప్రిపరేషన్లు ఉండవు, నాకు ఇష్టమైంది నేను చేస్తాను, దాంట్లో తప్పు లేనప్పుడు చేస్తాను అంతే. అయినా పోతూ పోతూ ఇప్పుడు మనకి ఏదైనా కష్టం వచ్చింది, మనం బయటికి వెళ్తున్నాము, ఇల్లు పిల్లలు జాగ్రత్త అని చెప్పి వెళ్తాం కదా. నాన్న చనిపోయిన తర్వాత కూడా నాకు కలలో అదే వచ్చింది. అయినా వెళ్తూ వెళ్తూ నేను కొన్న పంచి నాన్నకిచ్చి అమ్మకిచ్చేసి ఇది కట్టుకొని చెప్తున్నాడంట. అదేంటి, నేను నీకు కొన్నాను కదా పొందూరు గద్దర పంచి. ఆయన చాలాసార్లు అడిగేవాడు నన్ను, పొందూరు గద్దర పంచి కావాలి నాకు అని. అంటే మీ అమ్మాయికి ఎంటికలు తీపించినప్పుడు పెట్టాలి అని. అది తీసుకెళ్ళి పెట్టాను లాస్ట్. అది అమ్మకి చేసి కట్టుకోమని చెప్తున్నాడంట. తెల్లారగట్ట సోమవారం, కార్తీక సోమవారం కల్లోకి 4 3 నా దగ్గరకు వచ్చి పూల బుట్ట అల్లుకు అని చెప్పాడంట. అంటే అంటే ఇప్పుడు ఏదైనా కష్టం వచ్చింది, ఇంకా బతకము అని అనుకున్నప్పుడు ఏం చెప్తాం? ఇంట్లో పెద్ద ఆయనకి అప్పచెప్పి నా బిడ్డను చూసుకోమని చెప్పి వెళ్ళిపోతారు కదా. ఆ తర్వాత చాగంటి కోటేశ్వరరావు గారు నా లైఫ్లోకి వచ్చారు. నా ఉద్దేశం ఏంటండి, నాకు చెప్పినప్పుడు వెంకయ్యకి కూడా చెప్పేసి వెళ్ళిపోయి ఉంటాడు కదా నాన్న, నా బిడ్డని చూసుకో అని. అందుకే నేను ఎక్కడ ఉంటే అంటే ఎప్పుడు నాకు ఏది అవసరమో